ఇండస్ట్రీకి వచ్చే కొత్త నటులైనా దర్శకులైనా చిరంజీవితో ఒక్క సినిమా అయినా చేయాలి అని కలలు కంటూ ఉంటారు. అలాంటి వాళ్లకు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు మెగాస్టార్. తన సినిమాలలో ఎక్కువగా ఈ జనరేషన్ నటులు ఉండేలా చూసుకుంటున్నాడు. దర్శకుల విషయాల్లో కూడా ఇదే జాగ్రత్త తీసుకుంటున్నాడు చిరంజీవి. సీనియర్ డైరెక్టర్స్ తో కాకుండా యంగ్ జనరేషన్ దర్శకులతో పనిచేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం కేవలం ఒక్క సినిమా అనుభవం ఉన్న వశిష్ఠతో విశ్వంబర సినిమా చేస్తున్నాడు. దీని విడుదలకు ముందే మరో ఇద్దరు యంగ్ డైరెక్టర్స్ కు ఛాన్స్ ఇచ్చాడు చిరంజీవి. అందులో మొదటిది అనిల్ రావిపూడితో ఉండబోతుంది. సంక్రాంతికి వస్తున్న లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత అనిల్ చేయబోతున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు మామూలుగా లేవు. పైగా చాలా సంవత్సరాల తర్వాత చిరంజీవి కూడా ఎంతో ఎక్సైటింగ్ గా కనిపిస్తున్నాడు. తనలోని పూర్తి స్థాయి కామెడీ అనిల్ రావిపూడి బయటకు తీస్తాడు అని బలంగా నమ్ముతున్నాడు మెగాస్టార్. అందుకే ఈ సినిమాతో సంక్రాంతికి సంచలనం సృష్టించడం ఖాయమని అభిమానులు కూడా ఫిక్స్ అయిపోయారు. ఈసారి బాక్సాఫీస్ దగ్గర చిరంజీవి దండయాత్ర మామూలుగా ఉండదు అని అందరూ ఒక నిర్ణయానికి వచ్చేశారు. ఎందుకంటే బేసిక్ గానే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ అంటే చిరంజీవి నెక్స్ట్ లెవెల్లో రెచ్చిపోతారు. అలాంటి హీరోకు అనిల్ రావిపూడి లాంటి దర్శకుడు తోడైతే ఇంకేమైనా ఉందా? అందుకే ఈ కాంబినేషన్ మీద అన్ని అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా పరిణీతి చోప్రా, అదితి రావ్ హైదరి, శృతి హాసన్ పేర్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో విలన్ ఎవరు అని చర్చ కూడా ఎక్కువగానే జరుగుతుంది. ఎందుకంటే మెగాస్టార్ సినిమా అంటే ప్రతి నాయకుడు కూడా ఇంపార్టెంట్. ఈసారి ఆఫర్ ఎవరికి వచ్చిందా అని ఆసక్తిగా చూస్తున్నారు ప్రేక్షకులు. ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం అనిల్ రావిపూడి సినిమాలో కార్తికేయ విలన్ గా నటించబోతున్నట్లు తెలుస్తోంది. స్వతహాగా చిరంజీవికి వేరే ఫ్యాన్ అయిన కార్తికేయ ఆయనకు ఆపోజిట్ గా నటించే పాత్రలో కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే నాని గ్యాంగ్ లీడర్, అజిత్ వలిమై సినిమాలలో విలన్ గా నటించి మెప్పించాడు కార్తికేయ. ఇప్పుడు ఏకంగా చిరంజీవి సినిమాలో ప్రతినాయకుడిగా నటించే అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. ఆయన యంగ్ హీరోలకు తన సినిమాలలో విలన్ ఆఫర్స్ ఇస్తూనే ఉన్నాడు చిరంజీవి. గాడ్ ఫాదర్ సినిమాలో సత్యదేవ్ విలన్ గా నటించాడు. ఇప్పుడు మరోసారి తన సినిమాలో యంగ్ హీరోకు ఛాన్స్ ఇస్తున్నాడు చిరు. కార్తికేయ క్యారెక్టర్ సినిమాలో చాలా బాగుంటుందని, ఖచ్చితంగా చిరంజీవికి ధీటుగా అనిల్ రావిపూడి డిజైన్ చేస్తున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధమైంది. చిరంజీవికి ఫైనల్ నరేషన్ కూడా ఇచ్చాడు. కాస్త ఎండలు తగ్గిన తర్వాత షూటింగ్ మొదలు పెట్టాలని చూస్తున్నాడు అనిల్. ఒకసారి మొదలైతే నాన్ స్టాప్ షెడ్యూల్స్ తో కేవలం 3 నెలల్లో షూటింగ్ పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నాడు ఈయన. సంక్రాంతికి సినిమా విడుదల కావడం ఖాయం. ఈ సినిమాకు రఫాడిద్దామనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమా తర్వాత శ్రీకాంత్ వదిల సినిమా మొదలు కానుంది.